స్వాగతం చిన్నారులారా. పంచతంత్రంలోని ప్రసిద్ధ కథ తాబేలు హంసల కథ. ఒక అందమైన అడవిలో ప్రశాంతమైన పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక మంచితనమైన తాబేలు నివసించేది. అది చాలా స్నేహపూర్వకంగా ఉండేది. ప్రతిరోజు 2 తెల్లని హంసలు అక్కడికి వచ్చి నీళ్లు తాగేవి. ఆ తాబేలుతో అవి మంచి స్నేహితులయ్యాయి. ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా కాలం గడిపేవారు. కాని ఒక వేసవిలో ఎండ తీవ్రంగా పెరిగింది. చెరువు నీరు తగ్గిపోతూ చివరికి ఎండిపోవడానికి వచ్చింది. హంసలు ఆందోళన చెందాయి. ఇలా అయితే మనం ఇంకొక సరస్సుకి వెళ్ళాలి అని అనుకున్నాయి. దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళండి, లేకపోతే నేను ఇక్కడే చనిపోతాను. హంసలు ఒక ఉపాయం ఆలోచించాయి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు అని చెప్పాయి. తాబేలు మాట ఇచ్చింది. హంసలు ఎగిరాయి. ముగ్గురు గాలిలో ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్లు ఒక గ్రామం మీదుగా ఎగురుతుండగా ప్రజలు ఆశ్చర్యంగా పైకి చూశారు. చూడండి, హంసలు తాబేలును తీసుకెళ్తున్నాయి అని ప్రజలు నవ్వారు. తాబేలుకు కోపం వచ్చింది. తాబేలు నోరు తెరిచింది. అంతే! కర్ర జారి తాబేలు గాలిలో నుంచి కింద పడిపోయింది. హంసలు దిగిపోయి బాధతో చూశాయి. మేము ముందే హెచ్చరించామని విచారించాయి. చిన్నారులారా, ఈ కథ మీకు నచ్చిందా?